తెలుగు పంచాంగం ప్రకారం రెండవ మాసం వైశాఖ మాసం. వైశాఖం, మాఘం, కార్తీకం ఈ మూడింటిని ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు. ఏ విధంగా అయితే కార్తీక పురాణం, మాఘ పురాణం ఉన్నాయో అదే విధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడు. ఏప్రిల్ 28వ తేదీ సోమవారం వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి ఈ వైశాఖ మాసం ప్రారంభమై మే 27వ తేదీ మంగళవారం వైశాఖ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఏప్రిల్ 28వ తేదీ సోమవారం వైశాఖ శుద్ధ పాడ్యమి, వైశాఖ స్నానం ఆరంభం, భరణి కార్తె ప్రారంభం కూడా. ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం వైశాఖ శుద్ధ విదియ, చంద్రోదయం. ఏప్రిల్ 30వ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ తదియ, అక్షయ తృతీయ, బసవేశ్వర జయంతి, పరశురామ జయంతి, సింహాద్రి అప్పన్న చందనోత్సవం. మే 1న వైశాఖ శుద్ధ చవితి, కార్మికుల దినోత్సవం, అనంతాల్వారు ఉత్సవ ప్రారంభం కూడా. మే 2వ తేదీ శుక్రవారం వైశాఖ శుద్ధ పంచమి, ఆది శంకరాచార్య జయంతి, రామానుజ జయంతి కూడా. మే 4వ తేదీ ఆదివారం వైశాఖ శుద్ధ సప్తమి, భానుసప్తమి, మృకుండ మహర్షి జయంతి, డొల్లు కర్తరి ప్రారంభం కూడా. మే 5వ తేదీ సోమవారం వైశాఖ శుద్ధ అష్టమి, అపరాజిత దేవి జయంతి కూడా. మే 6వ తేదీ మంగళవారం వైశాఖ శుద్ధ నవమి, తిరుపతి గంగ జాతర ప్రారంభం, సీతమ్మ జయంతి కూడా. మే 7వ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ దశమి, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన, వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి, పద్మావతి దేవి పరిణయోత్సవాలు. మే 8వ తేదీ గురువారం వైశాఖ శుద్ధ ఏకాదశి, మతత్రయ ఏకాదశి, అన్నవరం సత్యదేవుని కళ్యాణం. మే 9వ తేదీ శుక్రవారం వైశాఖ శుద్ధ ద్వాదశి, పరశురామ ద్వాదశి, పక్ష ప్రదోషం. మే 10వ తేదీ శనివారం వైశాఖ శుద్ధ త్రయోదశి, శని త్రయోదశి కూడా. మే 11వ తేదీ ఆదివారం వైశాఖ శుద్ధ చతుర్దశి, నిజ కార్తరి ప్రారంభం, నరసింహ జయంతి కూడా. మే 12వ తేదీ సోమవార వైశాఖ శుద్ధ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, మహావైశాఖి, గౌతమ బుద్ధ జయంతి కూడా. బుద్ధ పూర్ణిమ, కూర్మ జయంతి, అన్నమాచార్య జయంతి కూడా ఇదే రోజు. మే 13వ తేదీ మంగళవారం వైశాఖ బహుళ పాడ్యమి, తిరుపతి గంగ జాతర సమాప్తం. మే 14వ తేదీ బుధవారం వైశాఖ బహుళ విదియ, ఆ వృషభ సంక్రమణం. మే 15వ తేదీ గురువారం వైశాఖ బహుళ తదియ, సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం, నారదా జయంతి రోజు కూడా ఇదే రోజు. మే 16వ తేదీ శుక్రవారం వైశాఖ బహుళ చవితి, సంకష్టహర చతుర్థి. మే 17వ తేదీ శనివారం వైశాఖ బహుళ పంచమి, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వసంతోత్సవాలు ఆరంభం. మే 22వ తేదీ గురువారం వైశాఖ బహుళ దశమి, హనుమాన్ జయంతి. మే 23వ తేదీ శుక్రవారం వైశాఖ బహుళ ఏకాదశి, సర్వ ఏకాదశి. మే 25వ తేదీ ఆదివారం వైశాఖ బహుళ త్రయోదశి, చతుర్దశి, మాస శివరాత్రి, రోహిణీ కార్తె ప్రారంభం కూడా. మే 26వ తేదీ సోమవారం వైశాఖ బహుళ చతుర్దశి, అమావాస్య, సరస్వతీ నది పుష్కరాలు సమాప్తం. మే 27వ తేదీ మంగళవారం వైశాఖ బహుళ అమావాస్య, సర్వేషాం అమావాస్య. ఈ రోజుతో వైశాఖ మాసం సమాప్తమవుతుంది. పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో శాస్త్రంలో సూచించిన విధంగా పండుగలు జరుపుకుందాం, పుణ్యతిథులు ఆచరిద్దాం, సకల శుభాలు పొందుదాం. శుభం భూయాత్.